మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విజయవాడలో సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది ఒక సెన్సేషన్గా మారిపోయినటువంటి పరిస్థితి. సిఐ నాగరాజును సిట్ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. సో కోర్టు అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జనరల్గా సిఐ నాగరాజు నిజంగానే తప్పు చేశాడా? అసలు ఇలాంటి కేసుల్లో పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది? సిట్ అధికారులు విచారణ ఏ విధంగా చేస్తున్నారు? సో ఖచ్చితంగా నాగరాజు తప్పు చేస్తే శిక్ష పడే అవకాశం ఉంది. తెలుసుకుందాం. గతంలో ఇదే విధంగా లాకప్ డెత్లకు సంబంధించినటువంటి కేసులపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి మాజీ పోలీసు అధికారి రెడ్డన్ గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే రెడ్డన్ గారు. నమస్తే నమస్తే బ్రదర్. సో గతంలో కూడా చాలా లాకప్ డెత్ కేసులకు సంబంధించినటువంటి విచారణ అధికారిగా మీరున్నారు. సో గవర్నమెంట్కి అలాగే కోర్టులకు కూడా మీరు సబ్మిట్ చేశారు మీ రిపోర్టు. జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ కేసులో పర్టికులర్గా గమనిస్తే తప్పు ఎవరిదే అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాంది, అసలు డెడ్ బాడీ ఎక్కడుంది, ఎక్కడ తీసుకొచ్చారు, మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ ఈ వీళ్ళది తప్పు అని నిర్ధారించి వాళ్ళపైన ఛార్జ్ షీట్ వేస్తారు. అంతేగాని ఇప్పుడు ఒకవేళ ఒక కేసులో ఈ విధంగానే జరిగింది. కానీ రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చేసారు కదా, ఆల్మోస్ట్ ఈయనే తప్పు చేసాడు అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచాడు. సో ఆయన చేసినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా అక్కడ మెన్షన్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్ అప్పటికి వాళ్ళకి ఏమి తోస్తే అది రాస్తారు. అంతేగాని అది ఛార్జ్ షీట్ కాదు, జడ్జిమెంట్ కాదు. ఛార్జ్ షీట్ వేసిన కేసుల్లో ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిన కేసులన్నీ జడ్జిమెంట్ లో ఎన్ని కొట్టేసినారు? 75% కొట్టేస్తారు, 70% అట్లీస్ట్. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళకి అప్పుడు తోచింది, వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ గురించి రాస్తారు. అప్పుడు ఇంకా అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? ముద్దాయిని తెచ్చినారు, అంతవరకు ఎవిడెన్స్ ఉంది. లాకప్ లో వేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడనేది సీసీ ఫుటేజ్ లేవు. మరో విట్నెస్లను ఎగ్జామిన్ చేయాలా? ఎవరో ఆ స్టేషన్లోకి తీసుకొచ్చిన వాళ్ళని ఎవరినో ఎగ్జామిన్ చేసినారు. తర్వాత వాడిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఎవరినో చూసినారా? లేదు. ఇప్పుడు చాలా కేసుల్లో నేను మామూలుగా అయితే ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎక్కడైనా దెబ్బలు తగిలాయా, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు అది ఇల్లీగల్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా తీసుకుపోయి సార్ దెబ్బలు తగిలినా అంటే పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆయన కూడా పోలీసులే తీసుకుపోయిన తర్వాత ఎవరికి ఇంటిమేషన్ ఇస్తారులే, అది వేరే విషయం. ఏది ఏమైనా ఇది వెరీ ప్రైమ్, అంటే చాలా తొందరపాటు చర్య అవుతుంది. సిట్ అధికారులు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎందుకు తీసుకొచ్చారు అనేది ముందు చూడాలి. అసలు అతని పైన 23 కేసులు ఉన్నాయన్నారు. ఈజ్ అ రౌడీ షీటర్. ఓకే, రౌడీ షీటర్ అయినంత మాత్రాన లాకప్లో ఇల్లీగల్గా పెట్టుకోలేము కదా. అదే కాదు, ఇంకో విషయం ఏమిటంటే అతని పైన NBWs 3-4 కేసుల్లో పెండింగ్ అన్నారు. 3-4 కేసుల్లో వాంటెడ్ అక్యూజ్డ్ అయి ఉండి పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకుంటారు? మామూలుగా వాంటెడ్ అక్యూజ్డ్ అయితే NBWs అన్ని ఎన్క్లోజ్ చేసి అయ్యా ఈడు 4 కేసుల్లోనూ 5 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నాడు, ఇంకా 4 కేసుల్లో ఛార్జ్ షీట్ వేసినాము కాబట్టి అందరినీ తీసుకోమని చెప్పి జడ్జి ముందు ప్రవేశపెట్టాలి కదా. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ప్రైమ్. చాలా తొందరపాటు, ఇప్పుడు ఏం వ్యాఖ్యానించినా తొందరపాటు చర్య అవుతుంది. సో మీరు ఈ కేసులో గమనించినటువంటి అంశాలు ఏంటి? అంటే ముఖ్యంగా ఇక్కడ స్టేషన్కి సంబంధించినటువంటి CCTV ఫుటేజ్ అంతా కూడా ఎలిమినేట్ చేశారు. అలాగే కొన్ని ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ కానివ్వకుండా కూడా అక్కడ వాటిని కూడా రిమూవ్ చేశారు. అంటే ఇక్కడ వాంటెడ్లీ అక్కడ క్రైమ్ జరిగిందని భావించవచ్చా? చెప్పలేం పూర్తి అయితే తప్ప. ఇప్పటికిప్పుడైతే సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి వీళ్ళు వాంటెడ్గా తీసేసినారని అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అంతెందుకు, మన దగ్గర తెలంగాణలో కూడా మన సీసీ ఫుటేజెస్ అన్ని, ఎవిడెన్సెస్ అన్ని, ఇప్పుడు ఫోన్లు ట్యాపింగ్ కి విషయంలో అన్ని తీసి పడేసినారు. చాలా పోయినాయి. అవన్నీ రికవరీ చేయాలి. రికవరీ చేసిన తర్వాత కానీ చెప్పలేము కదా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ తీసేశారంటే వాంటెడ్గా తీసేసి ఉండొచ్చు, లేదా చెడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎన్నో కెమెరాలు ఇప్పుడు 2 లక్షల చిల్లర ఉన్నాయన్నారు ఇక్కడ. కానీ ఆ ఒక్క నెల ఫుటేజ్ మాత్రమే కనిపించట్లేదు అనేది చెప్తున్నటువంటి సమాచారం. అది మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది కదా. ఫర్దర్ గా ఇప్పుడు ఇది వర్కింగ్ కండిషన్ లో ఉండి టెక్నికల్ ఆఫీసర్ కి ఇచ్చేసి అయ్యా టెక్నికల్ ఆఫీసర్ గారు
ఇది ఈ విధంగా సీసీ ఫుటేజ్లు మిస్ అయినాయి, ఇది రన్ అయిందా అది కూడా కనుక్కోవచ్చు, అదేం పెద్ద పని కాదు. ఇది రన్ అయ్యి డిలీట్ చేసి ఉంటే తెలిసిపోతుంది కదా, అది కనుక్కోవాలా. వీళ్ళు వాంటెడ్ గా అంటే స్క్రీనింగ్ ఆఫ్ ది అఫెన్స్ 201 ఐపీసీ కింద ఇంకో ఛార్జ్ షీట్ వేస్తారు. ఇప్పుడు ఇది ప్రిలిమినరీ స్టేజ్, ఎందుకంటే సీసీ ఫుటేజ్ లేదు, ఎస్ అది వాస్తవమే. మరి దానంతగా చెడిపోయి ఉండొచ్చు, లేదా కావాలని తీసేసి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో గుర్తించాలి కదా. ఇప్పుడైతే లేదు కాబట్టి ప్రిలిమినరీగా ఏమనుకుంటారు, ఆయన్ని రిమాండ్ చేయాలి కాబట్టి రిమాండ్ చేయడానికి ఆస్కారాలు, ఊరికే ఈ పోలీసు వాడిని ఎత్తుకుపోయి రిమాండ్ చేయమంటే చేయరు కదా. ఆయన ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, సీసీ ఫుటేజ్ తీసేసినాడు, ముద్దాయి నేను తీసుకొచ్చినాడు, జైల్లో పెట్టినాడు, ఇవన్నీ రాస్తే తప్ప రాసి 162 సిఆర్పిసి స్టేట్మెంట్ కూడా పంపించాలి. స్ట్రిక్ట్ జడ్జి అయితే మాకు కేసులో గుంటకల్ కేసులో 162 సిఆర్పిసి స్టేట్మెంట్స్ లేనిదే నేను రిమాండ్ తీసుకొని వెనక్కి చేసిన సందర్భం ఉంది. ఇప్పటికైతే సీసీ ఫుటేజ్ లేదు, అది వాంటెడ్ గా తీసేసినారా లేదు, దానంతకదే పోయిందా లేకపోతే చెడిపోయిందా అది చూడాలి. అలాగే రెడ్డన్ గారు, మీరు చాలా కేసులకు ముఖ్యంగా లాకప్ డెత్ కేసులకు సంబంధించినటువంటి అనేక అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని విచారించారు. గతంలో ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఈ విషయంలో, ఈ కేసు విషయంలో ఏ అంశాలని ప్రధానంగా మనం ప్రస్తావించవచ్చు? మీరు యాజ్ ఏ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉంటే ఏ విషయాలు ముఖ్యంగా మీరు పరిశీలిస్తారు? ఒకటి, ఆయన్ను తీసుకొచ్చినారు వాంటెడ్ అక్యూజ్డ్, ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఈజ్ అక్యూజ్డ్ ఇన్ సో మెనీ కేసెస్. సో ఆయన్ని ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్బిడబ్ల్యూ ఉందా, ఈయన్ని ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అది ఆధారం సేకరించాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక ముందు కాలంలో అయితే సెల్ ఫోన్లు ఉండేవి కాదు, 30-40 ఏళ్ల క్రితం సెల్ ఫోన్లు ఉండేవి కాదు, సీసీ ఫుటేజ్లు ఉండేవి కాదు, అలా రింగ్ చేసే ఫోన్లే ఉండేవి. కాబట్టి అప్పుడు ఫోన్లు ఏమైనా చేసినారనే వెతుక్కోవాల్సింది తప్ప, ఇప్పుడు ముద్దాయి దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోను ఉంటే ఆయన ఇప్పుడు లొకేషన్లు వస్తాయి కదా, ఆ ముద్దాయి ఫోన్ నంబర్ ఏమైనా, ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అని భావిస్తున్నారో సాయి కృష్ణ శివకృష్ణ ఆయన ఎవరు, ఆయన ఫోను ఒకవేళ ఉందా, అది ఆయన పేరు మీద ఉందా. కొందరు క్రిమినల్స్ ఏం చేస్తారంటే తెలివిగా ఫోన్ వాళ్ళ పేరు మీద పెట్టుకోరు, వాళ్ళ పేరు మీద ఎవరో పేరు మీద బామర్దో చిన్నాయనో లేకపోతే కో అక్యూజ్డ్ వాళ్ళ పేరు మీద ఫోన్ తీసుకొని పెట్టుకుంటారు. అట్లేమన్నా పెట్టుకున్నాడా, ఆ ఫోను ఎన్ని గంటలు లొకేషన్ చూసుకుంటుంది, ఎన్ని గంటలకు ఆయన్ని ఎక్కడ అరెస్ట్ చేశారు, తీసుకొచ్చినారా, మార్కాపురం ఏదో చెప్తున్నారు, అక్కడ నుంచి ఎవరు తీసుకొచ్చినారు, అది పోలీస్ వెహికలా ప్రైవేట్ వెహికలా, తర్వాత దారిలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి చెక్ పోస్టులు ఉంటాయి, చెక్ పోస్ట్ లో ఎక్కడెక్కడ వెహికల్ ఆగింది, దాని నంబరు వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి కదా సీసీ ఫుటేజ్లు. సో ఇవన్నీ కలెక్ట్ చేసి, ఇది చాలా తొందరపాటు చర్య అవుతుంది. మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎవరెవరు దీంట్లో ఈయన ఒకడే కాదు కదా, పట్టుకొచ్చినోడు ఎందుకు పట్టుకొచ్చినావు, ఎందుకు ఇచ్చినావు, ఇచ్చినప్పుడు రిక్విజేషన్ ఇచ్చినారా, పోలీసులు రిక్విజేషన్ ఇస్తారు. లేదు అంటే అయ్యా ఫలానా కేసులో వాంటెడ్ అక్యూజ్డ్ పట్టుకొచ్చి ఇచ్చినాము కాబట్టి నువ్వు జైలుకు పంపించమని చెప్పి రాసిస్తారు. ఆ విధంగా రాసిచ్చినారా, ఇవన్నీ చూడాలా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవిడెన్సెస్ అనేవి అనుకున్న స్థాయిలో అక్కడ కలెక్ట్ కాలేదు అనేది మీకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం? అంటే ఇంటెన్షనల్ గా చాలా, ఇప్పుడు నిన్నగాక మొన్ననే సిట్ వేసినారు, కనీసం 15 రోజులన్నా టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు హోం మంత్రం ఎస్వి రంగారావు మంత్రం వేస్తే వచ్చేటివి కాదు కదా. ఆ ఊర్లో ఎవరు పట్టుకున్నారు, ఆయన రూమ్ ఎక్కడిది, ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఎక్కడ ఉన్నాడు, హోటల్లో ఉన్నాడా, ఏది మార్కాపురంలో, ఎవరన్నా ఇంట్లో ఉన్నారా, ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నారా, ఎవరెవరు ఆయనతో ఉన్నారు, ఆ తర్వాత ఉంటే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఏమన్నా తీసుకొచ్చి ఉంటే బండి వెహికల్ నంబర్ ఏంటి, వాళ్ళు ఎక్కడైనా మధ్యలో పెట్రోల్ పోసుకున్నారా, లేదు మధ్యలో ఎక్కడైనా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తీసుకొని వచ్చి తర్వాత ఎస్ ఈ కారణాల వల్ల ఫలానోళ్ళు ఫలానా కేసుల్లో ఉంటే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పిన తర్వాత అక్కడ నుంచి ఆయన అదృశ్యమయ్యాడు. దాని రెస్పాన్సిబిలిటీ లైస్ తర్వాత ఎవరైతే నాగరాజు అనే అనబడే సిఐ ఉన్నాడో ఆయన రెస్పాన్సిబుల్. ఆయన ఎక్కడ ఏం చేశాడో ఆయన చెప్పాలి. ఎక్కడ పోయింది డెడ్ బాడీ, చనిపోయి ఉంటే డెడ్ బాడీ ఎక్కడికి అయింది, పూడ్చిపెట్టారా. అంటే రెడ్డన్ గారు, ఇక్కడ తగలబెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే సాక్ష్యం లేకుండా చేయడం కోసమే చేసి ఉంటారు అనుకోవచ్చా? అంటే అది జరిగిందో జరగలేదో పక్కన పెడితే డెడ్ బాడీని కనిపించకుండా మాయం చేయడానికే పూర్తిగా క్రిమేషన్ చేశారు అనుకోవచ్చా?
చనిపోయిన కేసుల్లో అంటే నా లాకప్ డెత్తుల కేసులు కాదు, మామూలు కేసుల్లో కూడా ఎవరినన్నా తీసుకుపోయి ఉమెన్ మిస్సింగ్ కేసు ఒకటో ఎప్పుడో జరిగింది, చిత్తూరు జిల్లాలో ఒకటి జరిగింది 1984లోనే ఏమో. ఆడ మనిషి పోయినాడు, మళ్ళీ తిరిగి రాలే. తర్వాత తెలిసింది, తర్వాత వాడిని అరెస్ట్ చేస్తే తర్వాత తెలిసిందేమో తీసుకెళ్లి ఫారెస్ట్ లో పూడ్చిపెట్టారు. అదే కాకుండా ధర్మవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒకటి జరిగింది, 1994లో ఒకటి జరిగింది. ఒక 10 మంది కలిసి కర్రలు కొట్టుకోవడానికి పోతారు. వాళ్ళల్లో ముగ్గురు, భార్య భర్త అల్లుడికి ఆమెకి సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ కలిపి ఆయన చంపేసి పాతి పట్టేసి వచ్చి వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు, నా మొగుడు కనపడలేదు అని. వాడు ఏడ్చుకుంటూ వచ్చి మా మామయ్య కనపడలేదు అని కంప్లైంట్ ఇస్తే, మేము ఎవరో పాపం వీళ్ళు కదా అందరినీ ఎంక్వైరీ చేసి లాస్ట్ లో ఒక క్లూ దొరికింది. దానివల్ల మళ్ళీ చూస్తే డెడ్ బాడీ ఎక్కడో ఫారెస్ట్ లో పూడ్చిపెట్టాడు. ఆ విధంగా వాళ్ళు ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి పూడ్చిపెట్టి ఉండొచ్చు, కాల్ చేసి ఉండొచ్చు, కాల్చిన బూడిది తీసుకుపోయి ఆడన పడేసి ఉండొచ్చు, ఈ ఆనవాళ్ళు లేకుండా చేయొచ్చు, చెప్పలేం కదా. అంటే ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సిఐ నాగరాజు, ఆయన కూడా జరిగినటువంటి తప్పును కూడా ఒప్పుకున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో సిట్ అదే న్యాయస్థానం ముందు కూడా ఉంచింది అని అంటున్నారు. అందుకే రిమాండ్ కూడా 14 days విధించారనేది చెప్తున్నటువంటి మాట. ఏ చిన్న కేసులో అయినా 379 కేసులోనైనా రిమాండ్కి పంపిస్తే 14 days ఇస్తారు, అంతకు మించి ఇచ్చేదానికి లేదు. 10 మర్డర్లు చేసినా కూడా రిమాండ్ 14 days. ఒక చిన్న కేసులో కూడా 14 days. 14 days ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్. 14 ఒక జడ్జికి మనము ఒక ముద్దాయిని రిమాండ్ చేయమని ఇస్తే 14 రోజులు మాత్రమే చేయగలరు. మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ 14 రోజులు, ఇట్లా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా చేయొచ్చు. అంతేగాని 14 రోజులు ఇట్స్ మ్యాండేటరీ. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం పోలీసు అధికారులు కొన్ని తెలిసి ఇలాంటివి చేయరు. విచారణలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాలను బయటకు తీసే క్రమంలోనే ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే జనరల్గా లాకప్ డెత్లు జరిగినటువంటి అంశాలను పరిశీలిస్తే మీరు గతంలో కూడా విచారణ చేసినటువంటి అధికారిగా ఉన్నారు కాబట్టి, అక్కడ ఒకవేళ తప్పు జరిగి ఉంటే, అంటే నిర్లక్ష్యం జరిగి ఉండొచ్చా, లేకపోతే వాంటెడ్లీ చేసి ఉండొచ్చా, లేదంటే అది వృత్తిలో భాగంగా తగలరాని చోట తగిలి చనిపోయే అవకాశం ఉండొచ్చు? ఎక్కువగా ప్రధానంగా ఏ కారణంతో జరిగి ఉండొచ్చు? చాలా సందర్భాల్లో తగలరాని చోట తగిలి ఉండటం, లేదా నిర్లక్ష్యంగా యువతల వ్యక్తి నిర్లక్ష్యంగా అతి కోపంగా కొడితే, ఇప్పుడు ఒక లాకప్ డెత్ కేసులో ఏం చేయలే, కానిస్టేబుల్ ఉన్నాడు, ఎస్ఐ ఆడ మాట్లాడుతూ ఉంటే నీకేంది చెప్పేదని ఎస్ఐని అన్నాడు. ఇంతే, వెరీ సింపుల్. ఇక్కడ నుంచి ఆ కానిస్టేబుల్ ఏమరా మా సార్తో అట్లా మాట్లాడతావా అని వెనక్కి దోచినాడు. ఆయన ఏజ్డ్ గోడలో మేకునింది, గోడ కొట్టుకొని కింద పడినాడు, చచ్చిపోయినాడు. వెరీ సింపుల్. అసలు ఎక్కడ వాడికి ఇంటెన్షనల్ జరిగింది కాదు ఆ క్రైమ్. లేదు. ఇప్పుడు కావాలని చేసింది కాదు, కోపంతో యాదృచ్ఛికంగా ఇట్లా తూలనాడి మాట్లాడతావా అని తోసినందుకు వెనక గోడకు తగిలి మెడల్ అబ్లాంగేటకు దెబ్బ తగిలింది. అందులో ఆయన ఆల్రెడీ ఫుల్ గా మందు కొట్టి ఉన్నాడు ముద్దాయి. అందువల్ల కొంచెం పడంగానే చనిపోయినాడు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి మీరు ఏమని ఇచ్చారు సార్ రిపోర్ట్? ఏమని ఇచ్చారు? తప్పు ఎవరిదని ఇచ్చారు? అదే మాట ఇచ్చాము, అదే వాడిని ఎగ్జామిన్ చేశాము. అప్పుడు సీసీ ఫుటేజ్ లేదు కదా, ఎందుకంటే ఆయన పట్టుకొచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ముగ్గురు ముద్దాయిలు కూడా పట్టుకొచ్చినారు, ముగ్గురు జైల్లోనే ఉన్నారు. సార్ ఇట్లా తోసారు ఫలానా పోలీస్ ఆయన, ఇటు కింద పడినాడు, కింద పడంగానే లేవలేదు, లేకపోతే లాకప్ తీసి మేమందరం బట్టి ఆ పోలీస్ బండిలోనే తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ పాటికి చచ్చిపోయినాడని సర్టిఫికెట్ ఇచ్చినారని వాళ్ళు చెప్పినారు. వాళ్ళతో పాటు ఉన్న ముద్దాయి. ఇప్పుడు ఈ కేసు నిరూపితం అయిందా? కోర్టులో ప్రూవ్ అయిందా? కోర్టులో కొట్టేసినారు. తర్వాత వాడు తాగున్నాడు, వానికి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ 2 సార్లు హార్ట్ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ లో స్ట్రోక్ ఉన్నింది. సో కాబట్టి తీసుకొని లీనియంట్ వే తీసుకొని 6 నెలలు ఎంతో జైలు శిక్ష వేసినట్టుంది. తర్వాత హైకోర్టులో అయితే దాన్ని కొట్టేసినారు. ఎందుకంటే ఈ వాని దగ్గర కూడా ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉండేది, తీసుకొచ్చినారు, తోసినారు. అందువల్ల ఇంజరీస్ కూడా ఏమి లేవు, బ్లడ్ క్లాట్ ఒకటి చిన్నది ఉంది, అంతకు మించి ఎక్కడ శరీరంలో లేవు. పట్టుకొచ్చిన 10వ నిమిషంలో 15వ నిమిషంలోనూ కింద పడిపోయినాడు తోయంగానే, అంతే. కొట్టి ఎక్కడా శరీరం మీద గాయాలు లేవు, అదంతా నిరూపించబడింది. తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ లో ఇచ్చినారు, హైకోర్టులో కొట్టేసినారు. బట్ డిపార్ట్మెంట్ లో మాత్రం 2 పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్లు ఫర్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ అని. ఓకే. సో డిపార్ట్మెంట్లుగా తీసుకోవాల్సిన డెసిషన్ అయితే తీసుకున్నారు.
అలాగే మీరు చాలా కేసెస్‌ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్‌గా ఉన్నారు. లాకప్ డెత్ కేసులకు సంబంధించి. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారా? ఎలా ఎలా జరిగింది? కొన్ని వాంటెడ్‌లీ గూడా జరుగుంటాయి. కొన్ని యాదృచ్ఛికంగా జరుగుంటాయి. వాటిలో ఒకసారి ఎగ్జాంపుల్‌గా ఏమన్నా చాలా సందర్భాలు ఇప్పుడు మనం మొన్న తమిళనాడు కేసులో చూసాం. అవును. అందరికి 9 మందికి జైలు శిక్ష ఒక ఇచ్చారు. ఉరి శిక్ష లేడీ ఇచ్చారు. కానిస్టేబుల్ నిలబడడం వల్ల. అక్కడున్న లేడీ వాళ్ళ పోలీస్ స్టేషన్‌లో ఉండే లేడీ కానిస్టేబుల్ ఇచ్చిన ఆధారం పైనే ఆమె చెప్పిన వాంగ్మూలం పైనే వీళ్ళు 9 మందికి కూడా ఇన్స్‌పెక్టర్‌కి, ఎస్ఐకి, ఇద్దరు ఎస్ఐలకి మొత్తం హెడ్ కానిస్టేబుల్‌కి అందరికి 9 మందికి జైలు ఉరి శిక్ష ఇచ్చినారు. హ్మ్. మరి చెప్పలేం. అంటే యాదృచ్ఛికంగా జరిగింది కాదు కదా! వాంటన్లీ వాళ్ళు డిడ్ ఇట్. అందువల్ల వాళ్ళకు ఉరి శిక్ష ఖరారు చేసినారు. చాలా సందర్భాల్లో జైలు శిక్షలు వచ్చిన సందర్భాలున్నాయి. హ్మ్. పోలీసులు విధి నిర్వహణలో కావాలని ఇప్పుడు అంతెందుకు కావాలని ప్రవర్తించకపోయినా ఒక్కొక్కసారి మనము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేనే ఫేస్ చేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ. హ్మ్. కాబట్టి న్యాయం కోసం 10 మందిని కాపాడడం కోసం చేసిన దాన్ని కూడా మనపైకి వేసే సందర్భాలు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు చార్మినార్ బాంబ్ బ్లాస్ట్ లో ఏమైంది? పెట్రోల్ పంప్ కింద వాళ్ళు ఆల్రెడీ రాళ్లతో కొడితే 20, 30 మంది కానిస్టేబుల్ కి దెబ్బలు తగిలినాయి. బ్రాందీ షాపుకు నిప్పు పెట్టారు. తర్వాత పెట్రోల్ పంప్ కు నిప్పు పెట్టేటప్పుడు ఫైరింగ్ ఓపెన్ చేశారు. నేను మిగతా వాళ్ళందరం కలిపి. హ్మ్. అది ఓపెన్ చేయకుండా పోయింటే 2 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ బ్లాస్ట్ అయింటే హ్మ్. అక్కడ గుమిగూడు ఉన్న 5,000 మంది ప్రాణాలు పోయేది. దానిపైన హైకోర్టు జస్టిస్ భాస్కర్ రావు జస్టిస్ కమిషనే వేసినారు. మా పైన కేసులు కట్టినారు. ఎంక్వైరీ స్టార్ట్ చేసినారు. హ్మ్. ఎంక్వైరీ జరిగింది. జస్టిస్ భాస్కర్ రావు గారు కమిషనే వేశారు. హ్మ్. హైకోర్టు జడ్జి గారు కమిషన్ వేశారు. ఆయన ఫైండింగ్స్ రాశారు. వీళ్లే గన ఆ రోజు చర్య తీసుకోకపోకుండా దాదాపు 1000 మంది దాకా చనిపోయేవాళ్ళు. ప్రజలను కాపాడడం కోసం చేసిన ఫైరింగే తప్ప ఇంకోటి కాదని ఇచ్చినారు. అట్లా ఒక్కోసారి చెప్పలేం. ఫేస్ చేయాల్సిందే. పబ్లిక్ లైఫ్ లో ఉన్న తర్వాత తప్పు చేయకూడదు. తప్పు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నాయి. తప్పు చేసి ఇప్పుడు లాకప్ డెత్ చాలా చాలా పోలీస్ స్టేషన్ లో జరుగుతాయి. అంతెందుకు నేను ఏసీపీ బేగంపేట ఉన్నప్పుడు అదేంటి మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ దొంగతనాలు చేసేవాడు. ఆయన మన 40, 50 ఏదో ఉంది కదా, అక్కడ నుంచే కానిస్టేబుల్ ఆయన. ఆయన్ని దొంగతనాలు చేస్తుంటే పట్టుకున్నారు రెడీ హ్యాండెడ్గా. మళ్ళీ మహంకాళి పోలీసులు తీసుకొచ్చినారు. సరే వాడిని పర్టికులర్స్ రాసుకుంటా ఉన్నారు. ఆ మోటార్ సైకిల్ దొరికింది. అంతకుముందు 2 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అవన్నీ దొరికినాడు. రాసుకుంటా ఉంటే మహంకాళి పోలీస్ స్టేషన్ పైకెక్కి పై నుంచి దూకినాడు. దూకితే అతన్ని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. 2 days బ్రతికి మన తర్వాత చనిపోయినాడు. అదంతా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో వాడు పరిగెత్తిపోయే కూడా రికార్డ్ అయింది. వాడు తెచ్చింది ఉంది రికార్డింగ్. రాసుకుంటున్నాడు ఎస్ఐ. చెప్పయ్యా నువ్వు ఎక్కడ, నువ్వు కానిస్టేబుల్ ఏమిటి, ఎక్కడెక్కడ దొంగతనాలు చేసాము రాసుకుంటుంటే పరిగెట్టిపోయినాడు. పరిగెట్టిపోయి మేడపై నుంచి తప్పించుకొని పోవాలని చెట్టు ఉంది వెనకాల మహంకాళి ఆ చెట్టుపై నుంచి దూకి పరిగెట్టిపోవాలనుకున్నాడు. కింద పడినాడు. కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఆ తర్వాత 2-3 రోజులకు చనిపోయినాడు. ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చినాడు. ఇట్లా నేను దొంగతనాలు చేసింది వాస్తవమే, ఈ విధంగా పోతే అని వాళ్ళ అందరికీ తెలుసు ఆ విషయం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా కొన్ని ఇన్సిడెంట్స్లో వాంటెడ్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు నాగరాజుకు సంబంధించినటువంటి అంశంలో సిట్ అధికారులు ఇంత వేగంగా ఇంత ఫాస్ట్గా రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం, సో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా పోలీసుకు సంబంధించినటువంటి లాకప్ డెత్ ఇష్యూస్లో కూడా విచారణ అధికారిగా తాను ఉన్నప్పుడు అనేక అంశాల్లో కూడా సో నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటే, కొన్ని యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. చూడాలి ముందు ముందు కూడా వాస్తవాలు ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇందులో జరిగింది నిర్లక్ష్యమా లేదంటే వాంటెడ్లీనే ఒక లాకప్ డెత్ జరిగిందనేది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.